ఒక ఊరిలో ఎర్రన్న అనే అమాయకుడు ఉండేవాడు. వయసు పెరిగినా బుద్ధి మాత్రం చిన్నపిల్లాడిలాగే ఉండేది. ఒకరోజు ఎడ్లను సంతలో అమ్మాలని ఎర్రన్న పక్క ఊరికి బయలుదేరాడు. చాలా దూరం నడిచిన ఎర్రన్న అలసిపోయి ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడే పుట్టలోంచి ఒక తొండ బయటకొచ్చింది. ఏ తొండ ఎడ్లు కొంటావా? 10,000కిస్తా, సరేనా? తొడతల ఊపడంతో ఎర్రన్న నిజంగానే అది ఎడ్లు కొంటుందని నమ్మేశాడు. సరే, డబ్బులు రేపు తీసుకొచ్చి ఇవ్వు, అప్పటి వరకు ఎడ్లు నీ దగ్గరే ఉంచు అని అమాయకంగా తండ్రిలను అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి కొందరు దొంగలు దొంగిలించిన బంగారాన్ని అక్కడి పుట్టలో దాచారు. ఎడ్ల దగ్గర ఎవరూ లేకపోవడంతో దొంగలు వాటిని తోలుకొని వెళ్ళిపోయారు. ఏ తొండా, నా డబ్బులు తీసుకురా! ఎంత పిలిచినా పుట్టలోంచి ఎలాంటి సమాధానం రాలేదు. డబ్బులు ఇవ్వకుండా దాక్కుంటావా? ఇప్పుడే చూస్తా. ఎర్రన్న పుట్టను తవ్వడం మొదలుపెట్టాడు. అరెరే, నా కోసం బంగారం పెట్టావా? పుట్టలో దొరికిన బంగారాన్ని చూసి ఎర్రన్న ఆనందంతో మురిసిపోయాడు. ఎర్రన్న అమాయకతావం వల్ల అదృష్టం కలిసి వచ్చింది. కానీ లోకజ్ఞానం లేకపోతే ప్రమాదం కూడా ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.